కన్యా రాశి వారికి మీ వెనుక ద్రోహం జరగబోతూ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 2025 సంక్రాంతి లోపు జరగబోయే పూర్తి పరిణామాలు. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో నమ్మిన వ్యక్తుల కారణంగా మీ వెనుక ద్రోహం జరగబోతుందండి. కనుక కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇతరులను నమ్మే విషయాల్లో మీరు ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొత్త వారిని మాత్రం మీరు అసలు నమ్మకూడదండి. సొంత వారి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధర్మపత్ని, తల్లిదండ్రుల మినహా అందరినీ కూడా మీరు ఆచితూచి అడుగేసినట్లే ఉండాల్సి ఉంటుంది. అందరి విషయాల్లో కూడా ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి మీ ద్రోహులు మీ వెనుక రెడీగా ఉన్నారు. కనుక ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయాన్ని మీరు అధిగమించినట్లయితే, అంటే 2025 సంక్రాంతి లోపుగా మీరు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక తర్వాత నుండి కూడా మీ జీవితం అయితే అద్భుతంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి. మీ తెలివితేటలతో ఆలోచించి కీలకమైన కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్తోత్ర పారాయణం చేసినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. శుభయోగాలు కూడా కనిపిస్తున్నాయి. మీ రంగాల్లో పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం అయితే నడుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రారంభించబోయే పనులలో విశేషమైనటువంటి ప్రగతి సాధిస్తారు. ఆనందించే అంశాలు ఉన్నాయండి. గొప్పవారితో సత్సాంగత్యం కూడా ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తు లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ జనవరి నెల వచ్చేటటువంటి సంక్రాంతి లోపుగా ఈ కన్యా రాశి వారి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం బాగుంటుందండి. ఈ నెల 3వ వారంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవల పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనిని పెద్దగా ఆలోచించే అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది మీకు తాత్కాలిక సమస్య కనుక. ఒక వారంలో పరిస్థితి సాధారణ స్థితికి కూడా వస్తుంది. మీ బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు కూడా పుట్టించవచ్చు. మీరు మీ యొక్క సోదరులు మరియు సోదరిమణులతో కూడా మంచి సంబంధాలు అనేవి కలిగి ఉంటారు. మీకు పూర్తి మద్దతు మరియు సహకారం కూడా వారు అందిస్తారు. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా కూడా మారుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు అనేవి ఈ సమయంలో కలిగి ఉంటారు. ఈ రాశి వారి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి సమయం సాధారణంగా ఉంటుందని మరియు తక్కువ పని ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని ప్రతికూల మాటలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు మీ యొక్క కస్టమర్లతో గొడవ పడవద్దు. మీరు ఎంత కష్టపడినా మీకు ఊహించిన దానికంటే కూడా తక్కువ ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇది నిరాశ మరియు ఒత్తిడిని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వ్యాపారం అయితే సజావుగా సాగే అవకాశాలు అయితే ఉంటాయండి. ఈ రాశి వారికి
ముఖ్యంగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి సమయం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించి మీరు ఈ సమయంలో కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. మీ సహోద్యోగులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని అపార్థాలు లేదా మీ గురించి ప్రతికూల మాటలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కనుక మీరు చేపట్టే ముఖ్యమైనటువంటి పనులలో ఎక్కువ భాగం విజయవంతమవుతాయి. మీకు రచన పట్ల ఆసక్తి ఉన్నట్లయితే కనుక మీ వ్యాసాలు కొన్ని ప్రచురితమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అవి చాలామంది చదివి మెచ్చుకుంటారు కూడా. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుని యొక్క గోచారం 4వ స్థానంలో ఉండడం చేత మీకు పని భారం కూడా అధికంగా ఉండి మీరు అశాంతిగా ఉండవచ్చు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఈ సమయం మీరు అశాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల అంతా శని గోచారం కుజుని గోచారం కూడా అనుకూలంగా ఉండడం చేత మీరు అనుకోని విధంగా సహాయం లభించడంతో వాయిదా పడినటువంటి పనులను తక్కువ శ్రమతో పూర్తి చేస్తారు. ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు కడుపు మరియు ఛాతీకి సంబంధించిన కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి కూడా మీ ఆరోగ్యం, మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. మీ యొక్క ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా మీకు చాలా మేలు. ఈ రాశి వారి విద్య గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం మంచిగా ఉంటుందండి. వారికి ఉపాధ్యాయుల నుండి మంచి సహాయ సహకారాలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయి మరియు దాని ఫలితంగా మీరు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. మంచి సంస్థలో పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ నెల చాలా అనుకూలత అనేది ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం వలన ఆ ఒత్తిడి అనేది మీకు తగ్గుముఖం పడుతుంది. చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కన్యా రాశి వారికి కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవల్లనే కోరిక వంటి స్వభావములు కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు, ఉత్తర నక్షత్రం చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం వలన వీరికంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశి మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.